కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై చేసిన వ్యక్తిగత విమర్శలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. వారి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోనే అతి చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన సైదిరెడ్డి స్థానిక శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి సహకారంతో నల్గొండను నందనవనంగా తీర్చిదిద్దారని, 1350 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాధించారని అన్నారు. ఈ విషయం నల్గొండ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారని, ఇలాంటి మాటలు మానుకోకుంటే వారి బండారం మొత్తం ప్రజల ముందు బయట పెడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర విభాగం నాయకులు బొమ్మరబోయిన నాగార్జున, కట్టసేను, పట్టణ బీఆర్ఎస్వీ అధ్యక్షులు అంబటి ప్రణీత్, కార్యదర్శి కందుల సంపత్ కుమార్, బీఆర్ఎస్వీ నిజాం కాలేజీ మాజీ అధ్యక్షులు జాన్ ప్రేమ్, యువజన నాయకులు అనిల్ నాయక్, పురుషోత్తం యాదవ్, కత్తుల జయచందన్, మైనార్టీ నాయకులు ఉబేద్, రాజన్ యాదవ్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులు చూస్తున్నారు, నల్గొండ నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా మాజీ ఎమ్మెల్యేటువంటి భూపాల్ రెడ్డి గారి పైన, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలతో ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసినట్టుగా అబద్ధాల్లో ఒక యూనిట్ లెక్క చెంచాలతో మాట్లాడుతున్నారు. నిజంగా దమ్ముంటే బురుసు మాట్లాడాలి, ఎంకేటంగా మాట్లాడాలి అభివృద్ధి పైన. ఇలా మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారి పైన వ్యక్తిగతంగా ఆరోపణలు, మీకు నిజంగా ఏమైనా పొలిటికల్ ఉంటే రాజకీయంగా చూసుకోండి, కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సగదు. ఈరోజు మరి సైదిరెడ్డి గారు ఏమిటి భూపాల్ గారు తిరగడం వల్ల ఏదో మన పార్టీ పనిచేస్తని చెప్పేసి ఒక 4 రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చి ఈరోజు మరి అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన వర్కులు చేసుకొని సంపాదించుకున్న తర్వాత ఈరోజు మరి చిన్న తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్దట్టు విధంగా ఈరోజు లింగస్వామి గారు మరి ఈరోజు ఏదైతే సైడ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఇక్కడ మోహన్ చేసిరు, నీకు రేపు కూడా మోహన్ చేసి పోలీసు గారు ఇలాంటి వ్యక్తులు నమ్ముకోవడం నీకు కూడా మంచిది కాదు, చదవదు కాదు. ఇప్పటికైనా ఎవరు ఏంది మరి తెలుసుకొని మాట్లాడాలి. నిజంగా 4 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేసి అతి చిన్న వయసులో చేసిన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సైదిరెడ్డి గారు. ఎందుకు అవకాశం ఇచ్చారు? ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో భూపాల్ టీఎన్ఎస్ చేసిండు, అదేవిధంగా పార్టీ కోసం నిజాయితీగా కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి ఈరోజు మున్సిపల్ చైర్మన్ కావాలండు. మున్సిపల్ చైర్మన్ కావాలంటే అయ్యిండు, నామినేట్ పోస్ట్ కాదు, ప్రజలు ఎన్నుకుంటేనే కౌన్సిలర్ అయితేనే మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. దానికి మీ యొక్క ఒక పేరు పెట్టుకునే వ్యక్తి కాదు కదా. కాబట్టి ఇలాంటి సైడ్ అన్న గారి పైన వ్యాఖ్యలు చేయడం బిడ తగదు. ఇప్పటికైనా తక్షణమే మరి మాజీ మున్సిపల్ చైర్మన్ సైరెడ్డి గారికి భూపాల్ గారికి క్షమాపణ చెప్పాలి. వారం రోజులుగా చూస్తూ ఉంటే మరి కాంగ్రెస్ వారు నల్లగొండ పట్టణంలో చిల్లర మల్లరగా ఇక్కడ మాజీ శాసనసభ్యులు కంచెర్ల భూపాల్ రెడ్డి గారి పైన, అదేవిధంగా రాష్ట్రంలోనే అతి చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ అయిన మందడి సైదిరెడ్డి గారి పైన అవాక్కులు చవాకులు పేలుతూ ఒక శునకానందం పొందుతారు. అయ్యా మరి ఈ మందడి సైదిరెడ్డి గత 5 సంవత్సరాల్లో మరి మీరు 20 సంవత్సరాల పాలనలో ఇట్లా జరగని అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టించి మరి నల్గొండ పట్టణానికి హైటీ హబ్ తీసుకొచ్చిండు, ఈ నల్గొండ పట్టణానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, ఈ నల్గొండ పట్టణానికి మరి ఎన్జీ కాలేజీని అధునాతన భవనానికి కొన్ని కోట్లు వెచ్చించి మరి కాలేజీని కట్టిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి నల్గొండ పట్టణంలో కావచ్చు, మరి మీరు చెప్పుకుంటున్న సెట్ఫిన్ కావచ్చు, నల్గొండలో రోడ్లు అంగరంగ సుందరంగా అయినాయి. మరి అది ఎవరి పుణ్యమో మరి ఎవరు కృషియో దాని వెనుక ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. 20 ఏళ్లలో ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ప్రజలందరికీ తెలుసు ఎవరేం చేసిరు, ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, పట్టణం ఎంత అభివృద్ధి చెందింది, పట్టణ ప్రజలు ఎంత సుఖ సంతోషాలతోటి ఉండరో ప్రజలందరికీ తెలుసు. కావాలని మీరు చేస్తున్న అన్యాయాలని మరి అక్రమాలని ప్రశ్నిస్తురని ఈరోజు మరి మా నాయకుల మీద మీరు ఏదైతే అవాకులు చవాకులు పెడతా ఉన్నారో మేము బీఆర్ఎస్పీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సైదిరెడ్డి గారి మీద గత 2 రోజులుగా మరి అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు తమ స్థాయి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఖచ్చితంగా మరి రాష్ట్రంలోనే మరి అతి చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయ్యి ఎలక్టెడ్, మీలాగా నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్ అయ్యి మరి ఈరోజు నల్గొండ పురపాలికను అభివృద్ధిలో మరి అగ్రగామిగా నిలిపి మరి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా ఇట్లా ఎన్నో అవార్డులు సాధించిన వ్యక్తి మరి మందడి సైదిరెడ్డి గారు. అదేవిధంగా మందడి సైదిరెడ్డి గారి వెంబడి
దాదాపు గత 15-20 సంవత్సరాలుగా స్నేహితంగా ఉన్న వ్యక్తులు ఈరోజు అవసరం అయిపోగానే బెల్లం ఉన్నంతసేపు మరి పక్కన చీమల లెక్కన ఉండి బెల్లం అయిపోగానే మరి అవతలికి పోయి ఈరోజు విమర్శలు చేయడం ఏదైతే ఉందో వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ప్రజలకి ఇట్లా అన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం బీఆర్ఎస్గా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. తక్షణమే మీరు మీ వ్యాఖ్యలకు మరి భూపాల్ రెడ్డి గారికి కావచ్చు, అదేవిధంగా మా నాయకుడు సైదిరెడ్డి గారికి కావచ్చు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేనిచో దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మందడి సైదిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గారి గురించి ఏదైతే మాట్లాడిరో ఆ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే దీనికి పరిణామాలు తప్పవు. మీరు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి. స్థాయి ఎవరిది ఏంది అని మీరు ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ మీ స్థాయి ఏందో మీరు తెలుసుకోండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీ మంత్రి గారు కానివ్వండి, మీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇవాళ అది పెట్టుకొని ఎందుకే మా మీద అంత మంట మీకు అంటే మేము అంత డెవలప్ చేసినామని చెప్పి మీకు అంత మంటనా? మా కేటీఆర్ సార్ కానివ్వండి, మా భూపాలన్న గారు కానివ్వండి, వీళ్ళ మీద ఎందుకు ఇంత మీకు మంట? మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని డెవలప్ చేయండి, అభివృద్ధి చేయండి. అంతేగాని ఇదేదో మీకు పరిపాలించడం చేతగాక ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇవాళ మేము విమర్శిస్తున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు విమర్శించిరు, మేము ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయలే. ఇవాళ మీకు చేతగాక ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడుతురు. ఇది వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి, లేదంటే దీనికి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.